కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ లో ఉన్న జామియా మసీదులో నమాజ్ చదివించే ముజమ్మిల్ అనే వ్యక్తి కల్వకుర్తి ప్రజల దగ్గర లక్షల కోట్ల రూపాయలు మోసం చేశాడని కొందరు వ్యక్తులు అతనిపై కల్వకుర్తి సిఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంతో చాకచక్యంతో ప్రజలను మోసం చేసిన ముజమ్మిల్ అనే వ్యక్తిని పట్టుకుని ఈ రోజు ఉదయం 11 గంటలకు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా రావడం జరిగింది. కల్వకుర్తి పోలీస్ స్టేషన్లోని డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలోని జామియా మసీదులో మౌలానాగా ఉన్న ముజమ్మిల్ అనే వ్యక్తి ఉండి కల్వకుర్తి ప్రజలతో సన్నిహితంగా ఉంటూ రియల్ ఎస్టేట్ లో స్టాక్ మార్కెట్ లో బెట్టింగ్లు పెడితే అధిక డబ్బులు అధిక లాభాలు వస్తాయని చెప్పి 20 మంది ఏజెంట్లను పెట్టి 2020 నుండి 2023 అక్టోబర్ 23 వరకు 90 కోట్ల రూపాయలు వసూలు చేశాడని, ఒక సంవత్సరం నుండి భార్య పిల్లలతో తప్పించుకుని తిరుగుతున్నాడని, బాధితుల దగ్గర తీసుకున్న డబ్బులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ బెట్టింగ్లలో వచ్చిన డబ్బులను సుమారు 50 కోట్ల రూపాయలను బాధితులకు ఇవ్వడం జరిగిందని, ముజామిల్ దగ్గర ఉన్న వ్యక్తి అనారోగ్య పాలై చనిపోవడం జరిగిందని, ముజామిల్ అనే వ్యక్తి దగ్గర 50 లక్షల విలువ చేసే చెక్కులను అలాగే కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకోవడం జరిగిందని, అతనిని ముందుగా కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు 10 మంది బాధితులే వచ్చారని, మిగతా వారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, రాలేదని, ఈ రోజు చాలా మొత్తంలో బాధితులు వచ్చారని, అందరూ వాదనలు తీసుకుని అతనికి ఎంత ఇచ్చారో, వాళ్లకు ఏ విధంగా ఇప్పించాలి, బాధితుల దగ్గర ఏ ఆధారాలు పత్రాలు ఉన్నాయి, ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి చూసిన తర్వాత అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముందుగా అతనిని కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత కస్టడీలోకి తీసుకుని బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలో చేస్తామని ఆయన అన్నారు. ముజమిల్ అనే వ్యక్తి ఏజెంట్లుగా ఉన్న వ్యక్తులకు ఎక్కువ మందిని చేర్పిస్తే కొందరికి కార్లు, కొందరికి బైక్లు, మరికొందరికి విహార యాత్రలు ఇలా ఆశ పెట్టి 90 కోట్ల రూపాయలు వసూలు చేశాడని, 50 కోట్లు బాధితులకు తిరిగి ఇచ్చాడని, ఇంకా 40 కోట్లలో 14 కోట్లు ఒక దగ్గర, ఇంకో దగ్గర 14 కోట్లు, ఇంకో దగ్గర 3 కోట్లు పెట్టుబడులు పెట్టడం జరిగిందని డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా మిత్రులకు తెలిపారు. కార్యక్రమంలో సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డితో పాటు కల్వకుర్తి కానిస్టేబుల్ నజీర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయండి సార్. మహేశ్వరం గ్రామంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 2 చీటింగ్ కేసులు నమోదై ఉన్నాయి కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో. అందులో ఒక క్రైమ్ నెంబర్లో హైకోర్టు నుంచి 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వమని ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు. ఇంకొక కేసు పెండింగ్ ఉంది. ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకొచ్చి మా సిఐ గారు తన కల్వకుర్తి పట్టణం చెందిన వాస్తవం, అతని జీవిత ప్రయాణం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. కల్వకుర్తిలోని మసీదులలో ఈ ప్రేయర్లు నమాజ్ చేసుకుంటూ ప్రజలతో మమేకమై రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి ఒక 20 మందిని ఏజెంట్లను నియమించుకొని ప్రజలకు ఆశ చూపి ₹1 పెడితే మరొక రూపాయి లాభం వస్తుందని చెప్పి 5 నెలల పీరియడ్లో ఆశ చూపి ఈ రోజు వరకు, అంటే 2020 నుంచి సుమారుగా 2023 వరకు, అక్టోబర్ 23 వరకు 90 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బును తీసుకెళ్ళి కొంతమంది దగ్గర రియల్ ఎస్టేట్లలో గోల్డ్ ట్రేడింగ్లలో ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన డబ్బుతోటి సుమారుగా 50 కోట్ల వరకు ప్రజలకు తిరిగి చేసుకుంటూ వచ్చినాడు. అందులో ఒక వ్యక్తి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసిన రియల్ సంస్థలో ఆ సంస్థ చేసినటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల దాదాపు సుమారు 14 కోట్లు ఎక్కువ పడుతుంది. అక్కడి నుంచి ఇతను తిరిగి కస్టమర్ ఇవ్వలేని పక్షం క్రియేట్ చేసుకున్నాడు. ఆ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం వల్ల ఇతను ఒక సంవత్సరం నుంచి భార్య పిల్లలతో తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. తర్వాత ఇతను తీసుకున్నటువంటి జరిగిన లావాదేవీలు కానీ ఏమిటి సంగతి అతని దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత అతను స్వాధీనం చేసుకుంటే కొన్ని చెక్స్, దాదాపు 50 లక్షల విలువైన చెక్కులు వేరే వాళ్ళు ఇచ్చినటువంటి చెక్స్, రామరెడ్డి అయినటువంటి వ్యక్తి ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేసిన వారు ఇచ్చినటువంటి చెక్స్, కొన్ని డాక్యుమెంట్స్, ఒక సెల్ ఫోన్ అతనికి మనం స్వాధీనం చేసుకున్నాము. అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ చేసుకొని ఇప్పటిదాకా మనం సుమారుగా ఒక 10 మంది మాత్రమే ఎగ్జామ్ చేసాము. అంతకుముందు బాధితులు ఎవరు రాలే, నాది పోయింది, నా డబ్బు పోయింది, నా డబ్బు ఎవరు రాలేదు. ఇప్పుడు బాధితులు వస్తున్నారు.
వారందరి వాంగ్మూలం నమోదు చేసుకొని వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళు ఏ విధంగా ఎవరి ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేసినారు, ఎంత ఇన్వెస్ట్ చేసినారు, వాళ్ళ దగ్గర ఏమేమి పత్రాలు ఉన్నాయో అవన్నీ పరిశీలించి వాళ్ళ స్టేట్మెంట్ నమోదు చేసుకొని అతనిపైన మేము చట్ట ప్రకారం చేయించుకున్నాము. ఇతన్ని ఇప్పుడు కోర్టుకు హాజరుపరిచి తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని కస్టడీకి తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. ఈ 4 మెంబర్స్ను ఇతను నియమించాము. వాళ్ళకి ఏం చేస్తారంటే ఇతను కొంతమంది బాగా ఇన్వెస్ట్ చేయిస్తే కొంతమంది మోటార్ సైకిల్ గిఫ్ట్ చేయడం కానీ, ఇంకా బాగా చేస్తే కార్లు గిఫ్ట్ చేయడం కానీ, గోల్డ్ కాయిన్స్, ట్రిప్స్ బయటికి గోవాకు అటు తీసుకెళ్ళి వాళ్ళకి ఆశ చెప్పేవారు. వాళ్ళని చేస్తారు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయిస్తారు. టోటల్ ఎంత 90 ఇన్వెస్ట్ చేసుకున్నాడు. దాంట్లోకి 50 కోట్లు తిరిగి చెల్లించింది. ఇంకా 40 కోట్ల దగ్గరే కొంతమంది ఇరుకోబడ్డారు. ఈ 40 కోట్లు కూడా అతను అక్కడక్కడ ఇన్వెస్ట్ చేసిండు. ఒక దగ్గర 14 కోట్లు, ఇంకో దగ్గర 14 కోట్లు, ఒక దగ్గర 3 కోట్లు రియల్ ఎస్టేట్లో, గోల్డ్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసిండు. వాళ్ళు ఎవరు, ఎట్లా వర్క్ చేయలేదు, ఏ విధంగా తీసుకున్నది ఇన్వెస్టిగేషన్లో ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. 14 కోట్లైనా ఇవాళ రేపట్ల కష్టపడి సంపాదిస్తేనే ₹1 ఆర్జించడం కష్టం. కానీ ఒకటికి ఒకటి ఏ విధంగా వేస్తారో షార్ట్ పీరియడ్లో ఏ విధంగా వేస్తారు అంటే ప్రజలు ఎవరైతే కానీ మొదలు వచ్చిన వాళ్ళకి వస్తుంది ఇచ్చేస్తుంటారు. కానీ చివరిలో ఇన్వెస్ట్ చేసే అటువంటి వాళ్ళకు అతను ఎప్పుడైనా మోసగించి పాల్పోయే వ్యక్తి, ఆ కోపం చెందినటువంటి వ్యక్తి ఇతను జరిగింది. ఇప్పుడు మా దగ్గర అంటే మీ దగ్గర 2 కేసులు నమోదైనాయి. ఇతని మీద కొంతమంది చెక్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఫైల్ చేసినప్పుడు ఒక 5 వారెంట్ పెండింగ్ ఉన్నాయి. ఇతను ఈ క్రిప్టో కరెన్సీ కింద 2023లో పార్వతీపురం పోలీస్ స్టేషన్లో అక్కడ ఏదో లావాదేవీ జరిగితే అక్కడ చీటింగ్ కేసు కూడా నమోదైంది. మొత్తం ఇతని మీద 3 కేసులు అంటే ఎక్కడ సార్? ఏపీ పార్వతీపురం, ఏపీ. ఏపీలో